ఇప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆయన రాకమునిపే జనులందరూ కూడుకొని ఆయన వాక్యం కోసం వేచి ఉంటే, ఆయన బోధ కోసం వేచి ఉంటే, ఇప్పుడు బోధ ఎలా ఎలా తయారయ్యారంటే, అబ్బా! ఎప్పుడు ముగిస్తాడురా బాబు కదండీ, ఎప్పుడైపోద్దా అనే బోధలున్నాయి. సరే అది పక్కన పెడదాం. ఇది కాకుండా దురద చెవులు కలిగినటువంటి బోధలు కూడా ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ చెప్పిన మాట మీరు తీయనవసరం లేదు కానీ, తిమోతికి రాసిన పత్రికలో చెప్పిన మాట అంటే, కొందరు ఎలా ఉన్నారంటే ఈ బోధలు వారికి అనుకూలమైన బోధలుగా ఉన్నారు. తర్వాత దురద చెవులు గలవారుగా ఉన్నారు. ఇచ్చింగ్ ఇయర్స్ అనమాట. అదేంటండి దురద చెవులు అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? మన చెవులో ఇయర్ బడ్స్ పెట్టినప్పుడు హాయిగా చమ్మగా నిద్ర పడతా ఉంటుంది. తెలుసా? ఇయర్ బడ్స్ పెట్టుకున్నప్పుడు చెవులో దురద వస్తుంది కదా, అప్పుడు ఇయర్ బడ్స్ ఉంటుంది కదా, మనకి చెవులో దూది కాటన్ పెట్టి ఇలా తిప్పుకుంటే మనకి అలా నిద్రగిలిపోతాం. అంటే ఇప్పుడు ఈ ప్రసంగికులు, ఈ బోధకులు బోధ చెప్తున్నప్పుడు ఏమవుతుందంటే, వారికి దురద పట్టినప్పుడు ఎలాగైతే ఆ ఇయర్ బడ్స్ పెట్టుకున్నప్పుడు నిద్ర చమ్మ కళ్ళు మూసుకుపోతూ ఉంటాయో, అలాగే వీళ్ళకి హాయిగా నిద్ర వస్తూ ఉంటుంది అనమాట. ఈ ప్రసంగికులు బోధ చెప్తుంటేనే నిద్ర వస్తూ ఉంటుంది. అంటే వారికి అనుకూలంగా ఉంటుంది అనమాట. చెప్పే ప్రతి బోధ అనుకూలంగా ఉంటుంది. అసలు కొట్టరు, అంటే కొట్టే విధంగా ఉండదు, అంటే గర్దించే విధంగా ఉండదు, బుద్ధి చెప్పే విధంగా ఉండదు, వాక్యాన్ని ఖండించే విధంగా ఉండదు. ఇదే ఉండదు. చక్కగా చెప్పండి, హాయిగా ఆహ్లాదకరంగా ఉంటుంది అనమాట. రగ్గు కప్పుకున్నట్టుగా ఉంటుంది, హాయిగా వెచ్చగా చక్కగా నిద్రపోతున్నట్టుగా ఉంటుంది. ఇలాంటి దురద చెవులు గారి వాళ్ళు మీకు చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఆ మాట చూడండి, ఆ మాట మీకు చాలాసార్లు చెప్పాను కానీ నేను మరలా సందర్భం వచ్చింది కదా మరలా వెళ్దాం. తిమోతి పత్రికలు చూద్దాం. ఆ మాట అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ చెప్పిన మాట, 4వ అధ్యాయం 2 తిమోతి పత్రిక 195 పేజీ, పేజీ నెంబర్ 195. 195 పేజీలో తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. 4వ అధ్యాయం 2వ వచనం. ఏమి చెప్పండి, నీవు ఏం చేయాలంటే నీవు ఉపదేశించాలి, తర్వాత వాక్యము చేత ఖండించాలి, తర్వాత గద్దించాలి, తర్వాత ఏం చేయాలంట, బుద్ధి చెప్పాలంట. ఇది పౌలు గారు చెప్పిన మాట, అంటే దేవుడు చెప్పిన మాట. పౌలు గారు చెప్పారు కానీ పౌలుగా ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. అది అసలు విషయం. ఆయన ఏం చెప్తున్నాడంటే, నీవు దీర్ఘశాంతంతో నువ్వు ప్రయాసపడు, సమయమందును అసమయమందు నువ్వు ప్రయాసపడు, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించు. ఒకటి ఉపదేశించాలి, ఖండించాలి, రెండవది, మూడవది గద్దించాలి, నాలుగవది బుద్ధి చెప్పాలంట. ఉపదేశించాలి. కొన్ని చెప్పాను మీకు,